ఎస్ఏ నుంచి బిట్స్ అనేవి రిపీట్ అవుతున్నాయి కదా. మరి టెట్ లో ఈ మధ్య ఎక్కువగా అడుగుతున్నారు కాబట్టి ఇది మనకి ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్. మరి దీని గురించి మినిమం అనేటటువంటి దానిపైన మనకి బిట్స్ ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి మినిమం నాలెడ్జ్ అనేది మనకు ఉండాలి కాబట్టి ఇది చివరి వరకు చూడండి, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎన్సిఎఫ్ ఎస్ఏ 2023 అనేది 2023లో రావడం జరిగింది. దీని యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్. జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం అనేటటువంటిది విద్యా విభాగానికి సంబంధించినటువంటి జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం. ఎన్ఈపి 2020 యొక్క దార్శనికత ఆధారంగానే ఎన్సిఎఫ్ ఎస్సి అనేటటువంటిది రావడం జరిగింది. ఎన్ఈపి 2020 యొక్క దార్శనికత ఆధారంగానే ఎన్సిఎఫ్ఎస్సి అనేది రావడం జరిగింది. మనం ఇప్పటి వరకు 3 జాతీయ విద్యా విధానాలు అమలుపరచడం జరిగింది. మన దేశం ఇప్పటి వరకు 3 జాతీయ విద్యా విధానాలు అనేవి అమలుపరచడం జరిగింది. 1968, 1986 మరియు పిఓఏ అనేది మనకు అంత ఇంపార్టెంట్ కాదు ఇక్కడ, కానీ పిఓఏ. నెక్స్ట్ నూతన జాతీయ విద్యా విధానం 2020. అంటే ఫస్ట్ వన్ 68, సెకండ్ది 86, థర్డ్ వన్ 2020 అన్నమాట. ఈ 3 జాతీయ విద్యా విధానాలు ఇప్పటి వరకు అమలు చేయడం జరిగింది. నూతన జాతీయ విద్యా విధానం ఆధారంగానే దార్శనికత ఆధారంగానే ఎన్సిఎఫ్ఎస్సి అనేటటువంటిది రావడం జరిగింది. ఈ జాతీయ విద్యా విధానాల యొక్క విద్యా లక్ష్యాలను చేరుకోవడానికి పాఠశాల స్థాయిలో చేపట్టవలసినటువంటి ఆచరణ పూర్వకమైనటువంటి కార్యక్రమాలను, విధానాలను, సూత్రాలను అమలుపరచడానికి ఎప్పటికప్పుడు మన దేశంలో జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టాలు అనేటటువంటివి ప్రకటించబడ్డాయి. సో ఇదే విధంగా సిలబస్ యొక్క రూపకల్పన గాని, పాఠ్య పుస్తకాలను రూపొందించడం మరియు బోధనా పద్ధతుల కోసం రోడ్ మ్యాప్లను అందించడం జరుగుతుందన్నమాట. మరి ఎన్సిఎఫ్ఎస్సి 2023 కంటే ముందు ఎన్ని ఎన్సిఎఫ్ఎస్సిలు ప్రకటించబడ్డాయి? ఇది మనకి చాలా ఇంపార్టెంట్. ఎన్సిఎఫ్ఎస్సి 2023 కంటే ముందు ఎన్ని ప్రకటించబడ్డాయి? ఫస్ట్ వన్ 75లో ఒకటి ప్రకటించబడింది, 88లో ఒకటి ప్రకటించబడింది, ఎన్సిఎఫ్ 2000లో ఒకటి, 2005లో ఒకటి, ఇది 2023లో ఒకటి. అంటే 5వది అన్నమాట ఇది. ఎన్సిఎఫ్ఎస్సి 5వది. ఎన్నవది అంటే 5వది అని గుర్తుపెట్టుకోండి. దీనికంటే ముందు 4 ప్రకటించబడ్డాయి. 75లో ఫస్ట్ వన్, సెకండ్ 88, థర్డ్ది 2000లో, ఫోర్త్ వన్ 2005లో, ఫిఫ్త్ వన్ 2023లో. మరి జాతీయ విద్యా విధానం 1968కి అనుబంధంగా వచ్చినదే ఎన్సిఎఫ్ 1975. దీనికి అనుబంధంగా వచ్చినదే ఎన్సిఎఫ్ 1975. మరి జాతీయ విద్యా విధానం 1986, అలాగే జాతీయ ఆచరణ కార్యక్రమం అయినటువంటి పిఓఏ 1992. ఈ రెండింటి యొక్క అనుబంధంగా వచ్చినదే 1988, 2000, 2005. ఈ 3 కూడా జాతీయ విద్యా విధానం 1988, 86 మరియు ఆచరణ కార్యక్రమం 92. వీటి నుండి వచ్చినదే, వీటికి అనుబంధంగా వచ్చినవే ఎన్సిఎఫ్ 88, 2000, 2005. మరి నూతన జాతీయ విద్యా విధానము 2000, దీనికి అనుబంధంగా వచ్చినదే ఎన్సిఎఫ్ఎస్సి 2023 అనేటటువంటి. దేశంలో ఎన్సిఎఫ్ అంటే నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్, జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టాలను రూపొందించేటటువంటి బాధ్యత 1988 నుంచి ఎన్సిఆర్టీ రూపొందిస్తుంది. ఎన్సిఈఆర్టీ అంటే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్, జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి అనేటటువంటి దానికి అప్పగించడం జరిగినది. ఎప్పటి నుంచి? 1988 నుంచి ఎన్సిఎఫ్ లను రూపొందించేటటువంటి బాధ్యతను అప్పగించడం జరిగింది. మరి ఈ అప్పగించిన తర్వాత 1988 తర్వాత మరి ఎన్ని రూపొందించింది? 4 రూపొందించింది ఎన్సిఆర్టీ. మరి ఫస్ట్ వన్ది మాత్రం ఎన్సిఆర్టీ రూపొందించినటువంటిది కాదు. ఓకేనండి. మరి ఎన్సిఆర్టీ ఆధ్వర్యంలో ఎన్ని ఎన్సిఎఫ్లు రూపొందించబడ్డాయంటే 98, అలాగే 2000, 2005, 2023. ఈ 4 కూడా ఎన్సిఆర్టీ ఆధ్వర్యంలోనే రూపొందించబడ్డాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ మరియు డేటా అనాలిటిక్స్ వల్ల ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాల్లో విప్లవాత్మకమైనటువంటి మార్పు వచ్చింది. ఈ మార్పు కూడా విద్యా రంగాన్ని కలుపుకోవడం జరిగింది.
దీని వలన ఉపాధ్యాయులు విద్యార్థులు 21వ శతాబ్దపు అవసరమైన నైపుణ్యాలను కలిగి ఉండడంతో పాటు భాషలు, గణితం, కళలు, అలాగే శాస్త్రాలు మరియు బహుళ క్రమశిక్షణ విధానంతో సాంకేతిక పరిజ్ఞానాన్ని కలిగి ఉండాలి. 21వ శతాబ్దపు అవసరాలను తీర్చడం కోసమే ఎన్ఈపి 2020ను రూపకల్పన చేయడం జరిగింది. నూతన జాతీయ విద్యా విధానం ఎన్ఈపి 2020 యొక్క లక్ష్యాలను, విధానాలను, సూత్రాలను అమలుపరచడానికి పాఠశాల విద్య కోసం జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2023ని రూపొందించడం జరిగిందనమాట. దీని యొక్క లక్ష్యాలు, విధానాలు, సూత్రాలు అమలుపరచడానికి పాఠశాల విద్య కోసం రూపొందించబడిందే ఎన్సిఎఫ్ 2005 జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2023 అనేది. అందుకే ఎన్సిఎఫ్ ఎస్సి అన్నారు. ఎస్సి అంటే అర్థం ఏంటి? ఎన్సిఎఫ్ ఎస్సి అంటే స్కూల్ ఎడ్యుకేషన్, పాఠశాల విద్య కోసం. ఎన్ఈపి 2020 అనేది 4 రకాల ఫ్రేమ్ వర్కులను రూపొందించాలని సిఫార్సు చేసింది. 4 రకాల ఫ్రేమ్ వర్కులను రూపొందించాలని సిఫార్సు చేసింది. ఏంటేంటి? అందులో ఒకటే ఇదనమాట ఎన్సిఎఫ్ఎస్సి అనేది. అంటే ఈసీఈసి ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ అనేటటువంటి ఫ్రేమ్ వర్క్ ను రూపొందించమని చెప్పింది. ఎన్సిఎఫ్ఎస్సి అనేటటువంటి ఫ్రేమ్ వర్క్ ను రూపొందించమని చెప్పింది స్కూల్ ఎడ్యుకేషన్ కోసం. ఎన్సిఎఫ్టిఈ టీచర్ ఎడ్యుకేషన్ ఒక ఫ్రేమ్ వర్క్ ను రూపొందించమని చెప్పింది. ఎన్సిఎఫ్ఏఈ అంటే అడల్ట్ ఎడ్యుకేషన్ కోసం ఒక ఫ్రేమ్ వర్క్ రూపొందించమని చెప్పింది. ఎన్ఈపి 2020 4 రకాలైనటువంటి ఫ్రేమ్ వర్క్లు రూపొందించాలని చెప్తే అందులో ఎన్సిఎఫ్ఎస్సి అనేటటువంటిది ఒకటనమాట. మనకి ఇవి అడుగుతారు ఫుల్ ఫామ్స్. ఈసీసీఈ అనేటటువంటి ఫుల్ ఫామ్ ఇప్పటి వరకు 3 టెట్లలో మినిమం వచ్చింది. ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్, అది గుర్తుపెట్టుకోండి. మిగతావన్నీ స్కూల్ ఎడ్యుకేషన్, టీచర్ ఎడ్యుకేషన్, అడల్ట్ ఎడ్యుకేషన్ అవి ఈజీగానే ఉంటాయి. పాఠశాల విద్య కోసం ఎన్సిఎఫ్ఎస్సి అనేటటువంటి 2023 యొక్క ముసాయిదాని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ యొక్క వారి యొక్క అధికార వెబ్సైట్ ncf.ncert.government.in లో 6 ఏప్రిల్ 2023న విడుదల చేయడం జరిగింది. దీని యొక్క ముసాయిదాను విడుదల చేయడం జరిగింది. ఎన్సిఎఫ్ఎస్సి 2023 యొక్క నేషనల్ స్టీరింగ్ కమిటీ యొక్క చైర్మన్ ఎవరు? మరి ఎన్ఈపి 2020కి ఉన్నటువంటి చైర్మన్ ఇక్కడ కూడా ఉన్నారు, కస్తూరి రంగన్, డాక్టర్ కె కస్తూరి రంగన్ గారు. వీటి యొక్క కమిటీ సభ్యులు ఎంతమంది అంటే 12 మంది కమిటీ సభ్యులు. 12 మంది కమిటీ సభ్యులు. ఎన్సిఎఫ్ఎస్సి 2023ను జూలై 29, 2023న విద్యాశాఖ మంత్రి గవర్నమెంట్ కి సమర్పించింది. ఎన్సిఎఫ్ఎస్సి 2023ను 29 జూలై 2023న విద్యాశాఖ మంత్రి గవర్నమెంట్ కి సమర్పించడం జరిగిందనమాట. ఎన్సిఎఫ్ఎస్సి 2023 అనేది ఆగస్టు 23న విడుదల కావడం జరిగింది. ఆగస్టు 23 ఎప్పుడు విడుదలైంది అంటే ఆగస్టు 23న విడుదలైంది. దీని ముసాయిదాలో 628 పేజీలు అనేటటువంటివి ఉన్నాయి. ఇందులో 5 భాగాలు 25 అధ్యాయాలు అనేవి ఉన్నాయి. 628 పేజీలు, 5 భాగాలు, 25 అధ్యాయాలు అనేవి ఉన్నాయి. 5 భాగాల్లో 25 అధ్యాయాలు. అయితే అధ్యాయం 1లో పార్ట్ ఏలో ఏమున్నాయంటే, అంటే 5 భాగాలు కదా, 5 భాగాల్లో పార్ట్ ఏలో ఏమున్నాయి అంటే విద్య యొక్క లక్ష్యాలు, కరికులం యొక్క అంశాలు, పాఠశాల దశలు మరియు అభ్యసన ప్రమాణాలు, బోధన యొక్క అంశాలు మరియు మూల్యాంకన విధానాలు. ఈ విభాగంలో 3 అధ్యాయాలు ఉంటాయి. ఫస్ట్ విభాగంలో 5 విభాగాలు కదా, ఫస్ట్ విభాగంలో 3 అధ్యాయాలు ఉన్నాయి. ఇది విద్య గురించి, విద్య యొక్క అంశాలు, కరికులము, అలాగే పాఠశాల దశలు, మూల్యాంకన ఇవన్నింటి గురించి తెలియజేస్తుంది. పార్ట్ బికి వచ్చేసరికి ఇవి పాఠశాలకు సంబంధించిన అంశాలు, విద్యకి కాదు పాఠశాలకు సంబంధించిన అంశాలు ఉంటాయి. ఇవి 10 అధ్యాయాలు అనేవి ఇందులో ఉన్నాయి. పార్ట్ సికి వచ్చేసరికి ఇందులో 6 అధ్యాయాలు ఉన్నాయి. విలువలు, సమాచార సాంకేతిక కోసం, మంత్రణం, మార్గదర్శకత్వం, పర్యావరణం గురించి పార్ట్ సిలో ఉంటాయన్నమాట. పార్ట్ డికి వచ్చేసరికి పాఠశాల యొక్క సంస్కృతి మరియు ప్రక్రియల గురించి ఇందులో ఉంటాయి. ఇందులో 2 అధ్యాయాలు కలవు. ఫస్ట్ది 3, తర్వాత 10, తర్వాత 6, తర్వాత 2. మరి 5వ భాగంలో విద్యార్థి ఉపాధ్యాయుల యొక్క నిష్పత్తి, ఉపాధ్యాయుల యొక్క సాధికారత, విద్య మరియు పరిపాలనా విధుల పట్ల పాత్ర ఈ విభాగంలో ఉంటాయి. ఇందులో 4 అధ్యాయాలు అనేవి ఉన్నాయన్నమాట. 3, 10, 6, 2, 4 ఇట్లా 25 అధ్యాయాలు అనేటటువంటివి ఉన్నాయి.
ఎన్సిఎఫ్ఎస్ఈ పాఠశాల విద్య యొక్క లక్ష్యాలను ఎట్లా చెప్పిందంటే, హేతుబద్ధమైనటువంటి ఆలోచన మరియు స్వయం ప్రతిపత్తి ఉండాలని చెప్పింది. ఆరోగ్యం మరియు శ్రేయస్సుకి సమాన అవకాశం ఇవ్వాలి. ప్రజాస్వామ్య భాగస్వామ్యం కలిగి ఉంచాలి. ఆర్థిక భాగస్వామ్యం కలిగి ఉండాలి. సాంస్కృతిక సామాజిక భాగస్వామ్యం గురించి కూడా చెప్పింది. విద్యా లక్ష్యాలు ఎలా ఉండాలంటే, హేతుబద్ధమైన ఆలోచన, స్వయం ప్రతిపత్తి, ఆరోగ్యము, శ్రేయస్సు, ప్రజాస్వామ్య భాగస్వామ్యం, ఆర్థిక భాగస్వామ్యం, సాంస్కృతిక మరియు సామాజిక భాగస్వామ్యం గురించి విద్యా లక్ష్యాలుగా ఉండాలని సూచించింది. ఎన్సిఎఫ్ఎస్ఈ 2023 అనేది సబ్జెక్ట్స్ మరియు డిసిప్లైన్ ఫీల్డ్లను కరిక్యులర్ ఏరియాస్ గా చెప్తుందన్నమాట. సబ్జెక్ట్స్ ని, డిసిప్లైన్, ఫీల్డ్ ఈ మూడింటిని కరిక్యులర్ ఏరియాస్ గా చెప్తుంది. లక్ష్యాల ఆధారంగా మరియు ఉత్పన్నమైనటువంటి జ్ఞానము, సామర్థ్యాలు మరియు విలువల స్వభావాల ఆధారంగా పాఠ్యాంశాలు అనేవి నిర్దిష్ట పాఠ్యాంశాలుగా విభజించబడ్డాయి అన్నమాట. ఎన్సిఎఫ్ఎస్ఈ పాఠ్య ప్రణాళికలోని విషయాలు ఎన్ని ఉంటాయంటే 8 కరిక్యులర్ ఏరియాస్ గురించి చెప్పిందన్నమాట. ఎన్ని కరిక్యులర్ ఏరియాస్ గురించి చెప్పిందంటే 8. అందులో లాంగ్వేజెస్, మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటేషనల్ థింకింగ్, సైన్స్, సోషల్ సైన్సెస్, ఆర్ట్ అండ్ ఎడ్యుకేషన్, ఇంటర్ డిసిప్లినరీ ఏరియాస్, ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ వెల్ బీయింగ్, వొకేషనల్ ఎడ్యుకేషన్ గురించి కూడా చెప్పింది. ఇలా 8 గురించి చెప్పింది. లాంగ్వేజెస్, మ్యాథ్స్, సైన్స్, సోషల్, ఆర్ట్ అండ్ ఎడ్యుకేషన్, ఇంటర్ డిసిప్లినరీ ఏరియాస్, ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ వెల్ డూయింగ్, వొకేషనల్ ఎడ్యుకేషన్. ఇట్లా 8 కరిక్యులర్ ఏరియాస్ గురించి పాఠ్య ప్రణాళికలో ఉంచమని చెప్పింది. నెక్స్ట్ ఎన్సిఎఫ్ఎస్ఈ యొక్క కరిక్యులర్ అప్రోచ్ ఫ్రేమ్ వర్క్ ఇంటర్ డిసిప్లినరీ మరియు మల్టీ డిసిప్లినరీ నాలెడ్జ్ ని సమర్థించింది అనమాట. ఇది వివిధ సబ్జెక్టుల మధ్య ఉండేటటువంటి సహసంబంధాన్ని గ్రహించి ఒక సబ్జెక్ట్ లో ఉన్నటువంటి మొత్తం జ్ఞానాన్ని నేర్చుకోవడం అనేటటువంటి దాన్ని ఇక్కడ సమర్థిస్తుంది. 2వ తరగతికి రాత పరీక్షలు, 2వ తరగతి వరకు కూడా రాత పరీక్షలు ఉండకూడదు అని చెప్తుంది. 11వ 12వ తరగతులకు ఎంపిక ఆధారిత కోర్సులు అనేటటువంటివి అందించబడాలని చెప్తుంది. ఒకే పరీక్షా విధానానికి విరుద్ధంగా మాడ్యులర్ బోర్డు పరీక్షలు అందించబడాలి అని చెప్తుంది. ఈ పాఠ్య ప్రణాళిక ఇంటర్ డిసిప్లినరీ, మల్టీ డిసిప్లినరీ యొక్క జ్ఞానాన్ని సమర్థిస్తుంది. తరగతి గదిలోని సంబంధిత సంపూర్ణ అభ్యసన అనుభవాన్ని సృష్టించడానికి వివిధ విషయాలను మరియు నైపుణ్యాలను సజావుగా ఏకీకృతం చేయాలని చెప్పింది. ఈ సమీకృత విధానం అభ్యాసకుల నైపుణ్యాలను నిజ జీవిత పరిస్థితుల్లో బదిలీ చేయగల సామర్థ్యాన్ని బలోపేతం చేస్తుంది. వాస్తవ ప్రపంచ సవాళ్లకు పరిష్కారాలను రూపొందించడానికి వారిని శక్తివంతం చేస్తుంది అని చెప్తుంది. ఎన్సిఎఫ్ఎస్ఈ అనేటటువంటి పాఠశాల పాఠ్యాంశాలలో 3 భాషలను సూచించింది. ఏంటి? R1 అనేటటువంటిది పాఠశాలలో అక్షరాస్యత మొదటగా నేర్చుకున్నటువంటి భాష, అంటే మాతృభాష అనేటటువంటిది ఫస్ట్ గా ఉండాలని చెప్పింది. R2 to R1 కాకుండా ఏదైనా ఇతర భాష ఉండాలని చెప్పింది. R3 అంటే అక్కడ R2 అంటే ఏంటంటే R1 కాకుండా ఇతర భాష ఉండాలని, R3 అంటే 3వ భాష. ఈ R1, R2 కాకుండా ఇతర భాష ఉండాలని చెప్పింది. అంటే ఫస్ట్‌ది మాతృభాష ఉండాలని, రెండోది ఇతర భాష, మూడవది R1, R2 కాకుండా ఇతర భాష ఉండాలని చెప్పింది. పై 3 భాషల్లో కనీసం 2 స్థానిక భాషలు ఉండాలని చెప్పింది. ఇది ఇంపార్టెంట్ మనకి. ఎన్సిఎఫ్ఎస్ఈ యొక్క పాఠశాల విద్యా ప్రణాళిక ఎట్లా ఉండాలని చెప్పిందంటే, ముసాయిదా అధ్యాయం 2.4లో ఎన్ఈపి 2020 విజన్ ఆధారంగానే పాఠశాల విద్య యొక్క కరికులం అనేది 4 దశలుగా ప్రతిపాదించడం జరిగింది. ఇక్కడ ఏంటంటే 5+3, 3+4 15 సంవత్సరాల విద్య అంటే ఎన్సిఎఫ్ఎస్ఈ 2023 ప్రకారం బాలలు అనగా 3 నుండి 18 సంవత్సరాల వరకు. ఎన్సిఎఫ్ఎస్ఈ 2023 ప్రకారం బాలలు అనగా 3 నుండి 18 సంవత్సరాల వారికే బాలలుగా గుర్తించడం జరిగిందన్నమాట. పునాది దశ అంటే పునాది దశ సేమ్ ఎన్ఈపి లాగానే. పునాది దశ అంటే 3 నుండి 8 సంవత్సరాలు, నర్సరీ, ఫస్ట్ ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్, సెకండ్. సన్నాహక దశ అంటే 8 నుండి 11 సంవత్సరాల పిల్లలు, వీళ్ళు థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ వస్తారు. మధ్యస్థ దశ అంటే 11 నుంచి 14 సంవత్సరాల పిల్లలు, 6th, 7th, 8th వాళ్ళు వస్తారు. మాధ్యమిక దిశ అంటే 14 నుండి 18 సంవత్సరాల పిల్లలు, వీళ్ళు 9th, 10th, 11, 12 వాళ్ళు వస్తారనమాట. గుర్తుపెట్టుకోండి, సేమ్ ఎన్ఈపి లానే ఇది కూడా. నెక్స్ట్ వన్, విద్యార్థులకు ఎలాంటి సామర్థ్యాలను పెంపొందించాలని చెప్పింది అంటే ఎంక్వైరీ విచారణకు సంబంధించినవి, కమ్యూనికేషన్ కి సంబంధించినవి, ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ లాజికల్ రీజనింగ్, సమస్య పరిష్కారం, లాజికల్ రీజనింగ్, సౌందర్యం మరియు సాంస్కృతిక సామర్థ్యం, ఆరోగ్యం మరియు జీవనోపాధి, పని కోసం సామర్థ్యం,
సమాజం గురించి, సామాజిక అంశాల గురించి క్రమబద్ధమైన అవగాహన సామర్థ్యం. ఇవన్నీ కూడా సామర్థ్యాన్ని పెంపొందించాలని చెప్పింది. ఎన్‌సీఎఫ్ఎస్‌సి యొక్క ముఖ్యమైనటువంటి లక్ష్యం ఏంటంటే, పాఠశాల సంస్కరణ దిశగా సమగ్ర అభివృద్ధి, సమానత్వం మరియు సమ్మిళిత తత్వాన్ని ప్రోత్సహించడం. భారతీయ పాఠశాల విద్యా వ్యవస్థను మార్చడం అంటే గ్లోబల్ నాలెడ్జ్ అవర్ హౌస్‌గా మార్చడం అనేటటువంటిది ఎన్‌సీఎఫ్ఎస్‌సి యొక్క ముఖ్య లక్ష్యం. పాఠ్యాంశ సంస్కరణ ద్వారా సమగ్ర అభివృద్ధి, సమానత్వం మరియు సమ్మిళిత తత్వాన్ని ప్రోత్సహించడం. తద్వారా భారతీయ పాఠశాల విద్యా వ్యవస్థనే మార్చాలి, గ్లోబల్ నాలెడ్జ్ అవర్ హౌస్‌గా మార్చాలని చెప్పిందన్నమాట. పాఠ్యాంశాల అభివృద్ధి, బోధనా శాస్త్ర అభివృద్ధి, మూల్యాంకన అభివృద్ధి, ఉపాధ్యాయుల అభివృద్ధి ఇవన్నీ కూడా ఎన్‌సీఎఫ్ఎస్‌సి యొక్క లక్ష్యాల కిందకే వస్తాయన్నమాట. ఎన్‌సీఎఫ్ఎస్‌సి యొక్క మౌలిక సూత్రాలేంటి? సమగ్రాభివృద్ధి మౌలిక సూత్రం, సమ్మిళిత తత్వం, ఇంటర్ డిసిప్లినరీ అభ్యసనం కొనసాగించమని చెప్పింది. సామర్థ్యాధారిత విద్య, సాంకేతిక వినియోగాన్ని మరి ఉపయోగించమని చెప్పింది. సమగ్రాభివృద్ధి, సమ్మిళిత తత్వం, ఇంటర్ డిసిప్లినరీ అభ్యసనం, సామర్థ్యాధారిత విద్య, సాంకేతిక వినియోగం ఇవన్నీ కూడా వీటి యొక్క మౌలిక సూత్రాలు. ఎన్‌సీఎఫ్ఎస్‌సి పాఠశాలల్లో విలువలు, సానుకూల స్వభావాలు, సామర్థ్యాలు పొందుపరచాలని సూచిస్తుంది. సో ఎథికల్ అండ్ మోరల్ వాల్యూస్ నైతిక విలువలు, ప్రజాస్వామ్య విలువలు, ఎపిస్టెమిక్ విలువలు ఈ మూడు కూడా ఉండాలి, పాఠ్యాంశాల్లో పొందుపరచాలని సూచించింది. మరి స్వభావాలకు వచ్చేసరికి సానుకూల పనినీతి, ఆతృత, ఆశ్చర్యం కలిగించేటట్లుగా, గర్వపడే విధంగా, వసుదైక కుటుంబం లాగా ఆ పాఠశాల అనే వాతావరణం అనేటటువంటిది ఉండాలి అని చెప్పింది. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్.